తెలంగాణ ఉద్యమకారులకు మొట్టమొదటిసారిగా తెలంగాణ అనే పద నిషేధం ఉన్నప్పుడు పెద్దలు తెలంగాణ జాతిపితగా వచ్చినటువంటి పిలవాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి గద్దరన్న అలియాస్ విఠల్ గారికి, గుమ్మడి విఠల్ గారికి ఆయన 3వ వర్ధంతి సందర్భంగా బాలమహానాడు, అదే రకం తెలంగాణ కవిగా రచయితగా ఆయనకు వినమ్రత విలువలర్పిస్తున్నాము. తెలంగాణ అంటే గద్దర్, గద్దర్ అంటే తెలంగాణ అంటే గద్దర్ తెలంగాణకు మాత్రమే పరిమితమైన అంటే కాదు. ఈ దేశంలో సబ్బండ వర్గాలకు సమానత్వం ఉండాలని పట్టినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గద్దరన్న. గద్దరన్నని వాళ్ళ ప్రభుత్వము విస్మరించింది. ప్రజలు కోరుకున్నారు గద్దరన్న విగ్రహం కావాలని. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా గొప్ప అదృష్టవంతులు. ముందుగా వాళ్ళకు వందనాలు. ఎందుకంటే ఇంత ఈ భారతదేశంలోనే మౌలికమైన మార్పులను కొట్టినటువంటి ఒక గద్దరన్న, ఒక చేత్తో పెన్ను, మరో చేత్తో గన్ను, 2 విధాలుగా కొట్లాడి ఈ దేశం మార్పు కోసం కొట్టినటువంటి ఉద్దేశించినటువంటి ఒక ప్రజాయుద్ధ నౌకను ఈ గొప్పరి తెల్లాపూరు పుణ్యం కట్టుకున్నది. ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నాను ఒడిలో పవలించే ఎప్పుడు ఉండేటట్టుగా చేస్తాయిలు ఉండిపోతుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏమైపోయింది మరి? తెలంగాణ శవాన్ని రాజకీయంగా మార్చినటువంటి రేవంత్ రెడ్డికి ఏమైపోయింది? ఎవరు అడగకుండానే ఎన్టీఆర్ పెట్టాడు విగ్రహాలు. ఎన్టీఆర్ ఈయనకంటే ముందే ఉన్నాయి తెలంగాణలో, ఏపీలో, హైదరాబాద్లో. కానీ గద్దరన్న మరి శవాన్ని మోసినటువంటి నువ్వు ఆయన త్యాగం ద్వారా ఇవాళ పట్టి విక్రమార్క యాత్ర చేసిండు. పట్టి యాత్ర లేకపోతే నువ్వు గెలిచేవాడివా రేవంత్ రెడ్డి? ఎందుకు గద్దరన్న విస్మరిస్తున్నావు నువ్వు అని అంటే నీకు భయం. ప్రశ్న అంటే భయం ఉన్నటువంటి పాలకులను మేము ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా గద్దర్ గారి విగ్రహం ఇక్కడ తెల్లాపులో ఉండాల్సింది, అసెంబ్లీ ముందు పెట్టాల్సి మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశానికి అంబేద్కర్ ఎట్లా అవసరమో తెలంగాణకు ఆ రకంగా గద్దర్ గారి విగ్రహాలు అవసరం. కానీ ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు. చాలా దుర్మార్గమైన విషయము. ఇట్లాంటి మళ్ళీ రాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆ రోజు గద్దర్కు ప్రవేశ చేశాడు కదా. రాహుల్ గాంధీ ఏమని తిరిగాడు కదా. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి మీద అడుగుతున్నాం. నీకు ఏ మాత్రం తెలంగాణ మీద సోయి ఉన్నా, ఏ మాత్రము ప్రజల మీద నమ్మకం ఉన్నా, ఏ మాత్రం ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటే నీకు సోయి ఉన్నప్పటికీ ఉంటే ఖచ్చితంగా గద్దరన్న విగ్రహాన్ని అసెంబ్లీ దగ్గర పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కోణంలో ఆయన నచ్చిన పాట అట్లనే మిగులుతూ ఉంటుంది, ఆయన పాట బతికి ఉంటుంది, ఆయన ఎప్పటికీ చేస్తాయిగా ఉంటాడని తెలియస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై ఇండియా, జై తెలంగాణ మరి వీరులకు.